ప్రియులారా, నిన్నటి దినాన్న అమ్మగారు కల్పన అమ్మగారు మంచి ప్రశ్నను మన ముందు ఉంచడం జరిగింది. యాక్చువల్లీ ఒక సింపుల్ విషయంతో మనం దాన్ని క్లియర్ చేయకూడదు అన్నటువంటి ఆలోచన చేశాను. దట్టు ఆ టైంలో నిజంగా స్ట్రైకింగ్ అనేది ఆన్సర్ నాకు కలగలేదు. అలా కలగకపోవడం కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. ఎందుకనంటే చాలా అప్పటిదాకా నాకు తెలిసిన విషయాల కంటే చాలా ఎక్కువ విషయాలు నేను మరల పరిశీలన చేసినప్పుడు నేను కూడా తెలుసుకోవటం జరిగింది. మీకు కూడా ఇలాంటి విషయాలు చాలా ఉపయుక్తమవుతాయి. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆన్సర్స్ తట్టకపోవటం కూడా ఒక అందుకు మంచిదే. దాన్ని మనం వేరే ఆలోచన చేయాల్సిన అక్కర లేదు. నేనైతే అలా అనుకోవటం లేదు. మంచిది. ఈ సమయంలో మనం వంశావళిలో కొందరు పేర్లు ప్రస్తావించబడవు. ఎందుకు? వంశావళిలో, బైబిల్లోని వంశావళిలో కొందరు పేర్లు ప్రస్తావించబడవు. ఎందుకు? ఇక్కడ వంశావళి అని అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం యొక్క తరతరాల జాబితా అని అర్థం. దీన్నే వంశవృక్షం లేదా కుటుంబ వృక్షం అని కూడా అంటారు. వంశావళి అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం యొక్క తరతరాల వారసత్వ జాబితా. అయితే ఈ జాబితా రాసేటప్పుడు రకరకాలైనటువంటి అంశాలను దృష్టి ఉంచుకొని వాటిని రాయటం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం ఏదైతే వృత్తాంతములు గ్రంథాలు, దినవృత్తాంతములు, వాటిలో ఖచ్చితంగా ఈ వంశావళుల ప్రస్తావన ఎక్కువ ఉంది. ఆ వంశావళుల గురించి రాసేటటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాస్తారు. అందులో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే సాధ్యమైనంత వరకు వంశావళులు రాసేటప్పుడు స్త్రీల ప్రస్తావన ఉండదు. స్త్రీలను గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడదు. అంటే అది ఇశ్రాయేలీల యొక్క వంశావళుల ప్రస్తావన అలాగే ఉండే పరిస్థితి. అంత మాత్రమే కాకుండా సాధ్యమైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పంధాను ఫాలో అయిన పరిస్థితులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించగలిగితే ఇప్పటికీ మన తెలుగు వాళ్ళలో కూడా తెలుగు భాషను మాతృభాషగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళలో కూడా వంశావళిలో ఎవరి పేర్లు ఉండవు చెప్పండి? తల్లుల పేర్లు ఉండవు. ఎవరి పేర్లమ్మా? తల్లిగారి పేర్లు ఉండవు. జస్ట్ ఆడకూతుర్ల పేర్లు ఉండవు. ఎస్పెషల్లీ ఎలా ఉండవు అని చెప్పగలవంటే, ఇప్పుడు మా ఆవిడ పుట్టినటువంటి ఇంటి పేరు వేరు. ఇప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంటి పేరు ఏమైపోతుంది? మీ ఇంటి పేరుగా మార్చబడుతుంది. అంటే భర్త ఇంటి పేరు వచ్చేస్తుంది. బేసికల్లీ చాలా మంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా మార్చుకునేటటువంటి పరిస్థితులు వెసులుబాటు అనేది. ఆమె చదివింది, ఆమె డిగ్రీ హోల్డర్, పీజీ కూడా చేస్తుంది. అయినా కూడా ఆమె పేరు ఇప్పుడు ఆధార్ కార్డులో వాళ్ళ ఇంటి పేరు లేదు, మా ఇంటి పేరు ఉంది. అలాగా మగ పిల్లలకు అట్లా ఉండదు. మగ పిల్లలకి ఎప్పుడే ఏ వంశంలో అయితే పుట్టుంటారో ఆ వంశంలోనే అదే ఇంటి పేరు కొనసాగుతూ రావటం అనేది మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాం.
మనకు గనక మగ పిల్లలు పుడితే వాళ్ళకి కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఆ ప్రియారిటీ అనేది మనం ఇవ్వని పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆ అనాదిగా ఇశ్రాయేలీయుల పరిస్థితుల్లో నుంచే కనబడుతూ ఉంటుంది. గమనించండి. కాబట్టి ఇది కూడా మనం చూడగలిగితే దేవుడు కూడా కొన్ని మాటలు చెప్తూ బైబిల్లో సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే చదవండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. గమనించండి, ఏమనుందండి అక్కడ? కావలసినటువంటి విషయం మనం గమనించగలిగితే, దట్టు మనం ఇంతకుముందు ఈ వంశ వృక్షాన్ని కుటుంబ వృక్షం అనేటువంటి మాట కూడా తీసుకోవడం. అంటే వంశం అంటే కుటుంబం అనేది కూడా మనకి ఈ వర్షంలో క్లారిటీ కనబడుతుంది. గమనించండి, వారి వంశముల ఇశ్రాయేళ్ల వంశముల చొప్పున అని తర్వాత కిందికి వస్తే ఏమన్నాడు? కుటుంబములను బట్టి అన్నాడు. అంటే వంశ వృక్షం అన్నా కుటుంబ వృక్షం అన్నా రెండు ఒకటే అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. దట్టు ఇక్కడ ఎవరిని లెక్కించమన్నాడు అంటే మగవాళ్ళను లెక్కించండి అని అన్నాడు. మరి మగవాళ్ళను లెక్కించమంటే అయినా కూడా కొంతమంది మగవాళ్ళ పేర్లు కనపడవు కదా, అదెలా? ఇప్పుడు మనం నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. అక్కడ మిస్ అయింది ఎవరు పేర్లు? ఎవరి లెక్క మిస్ అయింది? మగవాళ్ళదా ఆడవాళ్ళదా? నిన్న క్వశ్చన్ చూసారు కదండి, ప్రశ్న అందరికి ఐడియా ఉంది కదండి. ఎవరిది మిస్ అయింది? మగవాళ్ళది. 8 మంది అయితే 7 మంది రాకుండా ఒక రాయట్లే. ఎస్ఐ గారికి 8 మంది కుమారులని 2 చోట్ల ఉంది, ఒక్క చోట 7 కుమారులని ఉంది. అక్కడ కుమారుల గురించే రాయబడింది, కుమార్తెల గురించి కాదు కదా సమస్య. మరి కుమారుల విషయంలో కూడా మరి ఎందుకు ఈ లెక్క తేడా వస్తుంది? దానికి కూడా మనం తెలియాలి. ముందు చూద్దాం, ఈ మాటను మనం చూద్దాం. యెషయా గారికి 8 మంది కుమారులని 2 చోట్ల చెప్పబడింది, 7 మంది కుమారులని ఒక చోట చెప్పబడింది. ఇంతకు 7 మంది కుమారుల 8 మంది కుమారుల ఒకరు తగ్గారా, ఒకరిని పెంచారా, ఎట్లాగేది అనేది మనం ఆలోచన చేస్తే ముందు ఆ రెఫరెన్స్ చదువుతాం. నిన్న చూసిన రెఫరెన్సెస్ మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా, అతడు చాలమ్మా ఇక్కడ చెప్పబడిన మాట 7 మంది కుమారులను పిలిచాడు యెషయా గారు. సమూయేలు గారి దగ్గరికి పిలిస్తే, మీ కొడుకులు అందరూ వెళ్ళేనానంటే లేదు లేదు ఇంకొక ఆఖరుడు ఉన్నాడు అంటే, ఈ మాటను బట్టి ఆల్రెడీ అక్కడ ప్రజెన్స్ లో 7 మంది ఉన్నారు, ఆ గొర్రెలు కాచుకుంటూ ఒక ఆయన ఉన్నాడు, కలిపితే మొత్తం 8 మంది అన్నటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. 17వ అధ్యాయం 12వ వచనంలో కూడా, 17వ అధ్యాయము పక్క అధ్యాయమే. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రతీయుడైన యెషయి అనువాని కుమారుడు.
యెష్షయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. ఇక్కడ అయితే కూడా చాలు సిస్టర్. ఇక్కడ మనకు యెష్షయి గారికి 8 మంది కుమారు. ఈ ఎనమండుగురు అని అంటే 80 మంది అనుకున్నారు మీరు. ఆ తెలుగు భాషకు సంబంధించి 8 మంది అనేటటువంటి దాన్ని ఎనమండుగురు అని కూడా అని అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్ వేవ్లో చూసినప్పుడు కూడా క్లారిటీగా 8 మెంబర్స్ అనేటటువంటి విషయం మనకు కనబడుతుంది. కాబట్టి 8 అంటే 80 మంది కాదు, 8 మందే. ఇక్కడ కూడా 2 చోట్ల 8 మందే యెష్షయి గారి కుమారులని రాయబడింది. కానీ ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల మధ్య రాయబడినటువంటి విషయాల్లో మనకి 7 మంది పేర్లే కనబడతాయి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13, 14, 12, 15 వచనాల్లో యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. ఇక్కడ క్లారిటీగా 7 మంది గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇక దినవృత్తాంతములన్నీ కూడా కేవలం వంశావళుల యొక్క ప్రస్తావన ఆదాము గారు మొదలుకొని చెప్పబడుతున్నటువంటి మాటలే కనబడతాయి. ప్రారంభం కూడా చూస్తే మీరు ప్రారంభం నుంచి దినవృత్తాంతం మొదటి గ్రంథం ప్రారంభం నుండి చూసినా కూడా ఎవరితో మొదలైంది చూడండి. అక్కడ ఆదాము, షేతు, ఏనోషు, ఇవన్నీ కనబడుతున్నాయి. గమనించండి. మొత్తం టోటల్ గా వంశావళుల విషయాల్లో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి విషయం మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఎందుకు మిస్ అయ్యారు? బేసికల్లీ మనం ఒకటి మాత్రం నిజం, ఏమనంటే యెష్షయి గారికి 8 మంది కుమారులే. మరి వంశావళిలో 7 మందిని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఒకటి మనం ముందుగా అనుకున్నట్టుగా వంశావళిలో స్త్రీలను చేర్చడం అనేది చెయ్యరు. ఒకటి మరి పురుషుల లెక్క ఎందుకు తేడా వచ్చింది? దీనికి కూడా 3 కారణాలు ఉంటాయి. 3 కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఆ వ్యక్తి పురుషుడైనా కూడా చిన్న వయసులో చనిపోతే వారిని వంశావళుల్లో చేర్చడం అనేది జరగదు. ఉదాహరణ చెప్పండి ఒకటి. ఇలా చిన్న వయసులో చనిపోయిన అందుకు వంశావళుల్లో కుమారుల జాబితాలో చెప్పబడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు చూడగలరా? ఎవరు మీకు స్ట్రైక్ అవ్వట్లేదా? దావీదు గారి కొడుకు అన్న. వెరీ గుడ్ అమ్మా. మనకు దావీదు గారి కుమారుడి విషయంలోనే మనం ఆలోచన చేస్తే బత్షెబమ్మకి దావీదు గారికి పుట్టినటువంటి సంతానం ఉంటారు. ఆయన కూడా ఎవరు ఇంతకు పుట్టింది ఎవరు? మగబిడ్డ ఆడబిడ్డ అండి? ఎలా చెప్పగలరు అది మగబిడ్డని? కొడుకు రోగి అయి ఉన్నాడు. కొడుకుని ఉందక్క, చూసారా అట్లా మీరు? కుమారుడనే చదివినట్టు స్ట్రైక్ అవుతుందని బాగా ఆలోచన చేయండి. ఎక్కడ చదివినట్టు ఉండడం జరిగింది ఒకసారి చూద్దాం. మీకు అంటే మనకు చాలా మంది ఈ క్లారిటీ కూడా ఉండదు. మగబిడ్డ మా ఆడబిడ్డ చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము ఈ విషయం ఇవన్నీ మనం చూడగలిగితే 16వ వచనం చూడండి. 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఈ పదాలు చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? బిడ్డ అది అంటే ఆడబిడ్డ అని కదా.
ఇప్పుడు ఆడపిల్ల పుట్టినట్టు మరి మగపిల్ల ఒక పిల్లోడేనా? మరి అదే అని చెప్తున్నాడు ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించండి, అది ఆడబిడ్డ అంటే ఆయన చెప్తే చెప్పబడింది కదా నా ఒక చోట. ఆ, ఏమనమ్మా? స- అది నీ మడిమను కొట్టును అన్న చోట అది అంటే ఆయన అని. అది మన ఫుడ్ నోట్ ఉంది కాబట్టి సరిపోయింది అక్క. రెండింటికి మనకి ఉపయోగించబడతారు కదా అన్నయ్య. అది అంటే ఇది గ్లామర్ గా ఉమ్. ఉపయోగిస్తారని. ఓకే రైట్. యాక్చువల్లీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అదే అని రాయబడినంత మాత్రం చేత ఆడబిడ్డే అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. కిందికి వస్తే మనకు క్లారిటీగా చెప్పినటువంటి విషయం ఇప్పుడు చూద్దాం. ఏమండి? 21వ వచనం. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి. నీవిలాగున చేయుట ఏమని దావీదు నడగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన ఎవరిని అమ్మా? అక్కడ మన స్ట్రెస్సింగ్ పాయింట్ ఏంటి అక్కడ? వాని. ఇంకా 23వ వచనం చదువుదాం. ఇప్పుడు చనిపోయిను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. క్లారిటీ. పుట్టిన బిడ్డ ఎవరు? వాడు అబ్బాయి అన్న. మగబిడ్డ. మగబిడ్డ. ఇప్పుడు ఈ మగబిడ్డ జాబితా ప్రస్తావన అస్సలు ఎక్కడే గాని ఆ దావీదు గారి వంశావళిలో మనకు కనబడదు. ఇదే కాదు, మరికొంత మంది పరిస్థితి మీరు చూడగలిగితే ఆ వంశావళిలో ప్రాముఖ్యత లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అనవసరమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు కూడా రాయబడు. చిన్నప్పుడు చనిపోవటం కాదు. ఇప్పుడు మీరు గమనించగలిగితే ఒక కొడుకు పేరు, యెషయా గారి ఒక కొడుకు పేరు వంశావళిలో ఎందుకు లేదు? చిన్నప్పుడు చనిపోయినందుక? చిన్నప్పుడు చనిపోయినందుకు లేదంటారా? ప్రయోజనము లేనివాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఫస్ట్ దీని దగ్గర ఆలోచన చేయండి అక్క. ఒకవేళ చిన్నప్పుడే చనిపోవడాన్ని బట్టి వంశావళిలోకి తీసుకురాలేదంటారా? లేదు కదన్నయ్య. సమూయేలు గారు ఎందుకనంటే సమూయేలు గారు నీ కొడుకుల్ని పిలువు అన్నప్పుడు పెద్దవాళ్ళనే పిలుస్తాడు 7 మంది. వాళ్ళందరికీ దావీదు గారికి అంటే పెద్దవాళ్ళే, అంటే చిన్నప్పుడు చనిపోయిన వాడు కాదు. యెషయా కుమారులలో చిన్నప్పుడు చనిపోయిన వాడు కాదు, పెద్దవాడే అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటి, ఈ చిన్నప్పుడే చనిపోవటం వల్ల మాత్రమే కాకుండా కొందరు ప్రాధాన్యత లేని వ్యక్తులను, అనవసరమైనటువంటి వ్యక్తులను, సంకల్పంలో లేని వ్యక్తులు, ముఖ్యంగా దేవుడి యొక్క సంకల్పంలో లేని వ్యక్తులను కూడా వంశావళిలో చేర్చడం అనేది జరగదు. ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోవటం? అది కూడా బైబిల్లోనే ఉంది. ఎన్నున్నాయంటే అలాంటివి. ఆదికాండం కొద్దాం, 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇక్కడ ఆలోచన చేద్దాం, ఇక్కడ ఆగుదాం. నాకు తెలుగు అడుగుతానండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లే మిస్ అయిపోయాయి. ఇద్దరు వ్యక్తుల పేర్లు మిస్ అయిపోయాయి.
ఆదాము గారి కుమారులలో ఆదాము గారి వంశావళిలో ఇద్దరు పేర్లు లేవు. హేబెలు పేరు లేవు. కయీను పేరు లేదు, హేబెల్ గారి పేరు లేదు. ఎందుకు? వాళ్ళ కొడుకులు కాదా? అంటే కయ్యూను దేశ దిమ్మర వెళ్ళిపోయినాడు, హేబెలు చనిపోయినాడు కదా. అంటే అట్లా పోయినటువంటి వాళ్ళ పేర్లు వంశావళిలో రాయరంటారా? వంశావళిలో అలాంటి వాళ్ళ పేర్లు రాయరా? రాయరు. అంటే కొన్ని సందర్భాల్లో ప్రారంభంలోనే చనిపోయినటువంటి వ్యక్తుల పేర్లు కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు మామూలుగా అర్పణ ఇచ్చే స్థితికి వచ్చాడు హేబెల్ గారు. అయినా కూడా ఆయన గురించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వంశావళి అన్నగానే ఏమవ్వాలి? అభివృద్ధి అది లింకులు ఉండాలి, లింకులు రావాలి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు రావాలి. అంటే పిల్లలు లేకుండా చనిపోయిన వాడు హేబెల్ గారు. అర్థమైందండి? పిల్లలు లేకుండా ఒక వ్యక్తి చనిపోయినా కూడా అతనిని వంశావళిలో పెట్టరు. ఎందుకనంటే అక్కడితో అయిపోయింది ఇంకా సంగతి. ఇది మనం చెప్తున్న మాట కాదు, దేవుడే చెప్తున్నమాట. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. అంటే ఇప్పుడు వంశావళిలో యెషయ గారి ఒక కుమారుడి యొక్క పేరు లేకపోవటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అని చూస్తున్నాం. యెషయ గారి యొక్క పిల్లలే కాదు, ఎవరి పిల్లలైనా కూడా ఈ సంఖ్యలో తేడా వచ్చిందంటే ఇవి ప్రధానమైన కారణాలని ఉంటాయని మనం తెలుసుకోవాలి. చదవండి సిస్టర్. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5-6 వచనాలు. సహోదరులు చదవండి సిస్టర్. కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడుకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అర్థమైందండి? స్పష్టంగా మనం ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే అతన్ని ఏం చేస్తారట? అతని పేరు తుడిపివేయబడదట కదా. చాలా మంది మీకు విషయం తెలుసు తెలీదు, మగ బిడ్డ పుట్టకపోతే లబో దిబోమని మొత్తుకొని బాధపడతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకే? నీ వంశము, నీ ఇంటి పేరు నీతోనే అయిపోతుంది. ఇంకా నీకెవరు మగపిల్లలు లేని పరిస్థితి కదా. ఆ వంశాంకురాలు లేకుండా పోవడం అనేది జరుగుతుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మగబిడ్డ కానీ అసలు వాస్తవంగా అక్కడ వంశావళిలో బిడ్డ లేకుండా చనిపోతేనే పేరు తీసేస్తా అన్నారు. కానీ ఆడబిడ్డ కానీ మగబిడ్డని కానీ దేవుడు ప్రస్తావించలేదు. గమనించండి, ఇది మనోళ్ళు తెచ్చుకున్నటువంటి పాయింట్. ఇది అర్థమవుతుందండి? కాబట్టి బిడ్డలు లేకుండా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా వంశావళిలో చేర్చరు. ఎందుకు ఇప్పుడు హేబెల్ గారి పేరు రాయలేదు అక్కడ? అర్థమైందా? అర్థమైందండి అందరికీ? సంతానము లేకుండా చనిపోవడం కారణాన్ని బట్టి ఆయన్ని లెక్కలో పెట్టుకోలేదు. మరి హేబెల్, కయీనికి ఉన్నారు కదా పిల్లలు, కయీనికి ఉన్నారు కదండి పిల్లలు, ఆయన్ని ఎందుకు పెట్టలేదు? మరి అది మనకు తెలియాలి. చెప్పండి, ఎందుకు పెట్టలేదు అంటారు? ఇప్పుడు సంతానం లేకుండా చనిపోతే పెట్టరన్నాము, మరి కయీనికి పిల్లలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? అన్న వందనాలన్నా, శాపగ్రస్తుడు అయినాడు కాబట్టి అసలు వాస్తవంగా దేవుడిలో నిలిచిన వ్యక్తి కాదు, యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయినటువంటి వాడు. అంటే ఆదాము గారిని ఎందుకు లెక్కేసుకుంటూ వచ్చాడో మీకు అయి ఉంటది అనుకుంటున్నా. ఆదాము గారు ఏమైనట్టు చెప్పండి మీరు కరెక్ట్. ఇప్పుడు మారు మనసు పొందాడు, అందుకే వంశావళిలో ఆద్యుడయ్యాడు. మారు మనసు లేని వాడెవరు? కయీను.
కాబట్టి మారు మనసు లేనివాడు, ప్రాముఖ్యత లేనివాడు, అవసరం లేనివాడు, అనవసరమైన వ్యక్తి. అందుకే అసలు కయీన్నే పక్కకు తీసి పడేశాడు దేవుడు. దట్టు ఇంకొన్ని విషయాలు చూద్దాం. 4వ వచనంకి వస్తే, ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఎంతమందిని? కుమారులను ఎంతమంది అని లెక్క ఉందండి అక్కడ? లెక్కలేదు, ఎందుకు లేదు? ఎవరు రాయలేదు. ఎందుకు లేదంటే వీళ్ళు ప్రాముఖ్యత లేని వాళ్ళు, అనవసరమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అర్థమవుతుందండి? అలా ప్రాముఖ్యత లేని వాళ్ళు గాని, అవసరం లేని వ్యక్తులు గాని, దేవుడి సంకల్పములో లేని వ్యక్తులు గాని వంశావళిలో ప్రస్తావించటం అనేది జరగదు. ఇన్ని కారణాల్లో ఏది అప్లై అవ్వచ్చు యేషయ్య గారి కుమారుడికి? మీరు చెప్పండి. యేషయ్య గారి కుమారుడికి ఏది అప్లై అవ్వచ్చు అంటారు చెప్పండి? ప్రాముఖ్యత లేనివాడు కావచ్చు, ఇంకా సంతానము లేకుండా మరణించిన వాడు అయి ఉండొచ్చు, దేవుడి సంకల్పం నుంచి తొలగిపోయిన వాడు కావచ్చు. ఈ కారణాలను బట్టి వంశావళిలో యేషయ్య గారి ఒక కుమారుడి పేరు ప్రస్తావించబడలేదు. అర్థమవుతుందండి? ఇంకా కొన్ని మంచి విషయాలు చూద్దాం. దేవుడు ఇంకా ఎట్లాంటి విషయాలు రాయించాడంటే, రూతు గ్రంథం చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఇదేంటండి ఎంత అన్యాయం? యేషయ్య గారికి దావీదు గారు ఒక్కడేనండి తండ్రి? దావీదు గారు ఒక్కరేనా తండ్రి యేషయ్య గారికి? యేషయ్య గారు దావీదు గారికి ఒక్కరేనండి తండ్రి? 8 మందికి కదా తండ్రి. మరి ఒక్క దావీదు గారి గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈయన ప్రాముఖ్యమైన వ్యక్తి. నేను యేషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. యేసుక్రీస్తు వారు ఈయన వంశంలో నుంచి రావాలి. దావీదు వేరు చిగురు అని కూడా అంటారు. అదేమ్మా. కాబట్టి దావీదు కుమారుడు అనేటువంటి పరిస్థితి కూడా ఎందుకు అంటే, చాలా ప్రధానమైన వ్యక్తి. 8 మంది కుమారులను. అసలు చిత్రం ఏంటంటే, మనం చాలా మంది నేను చెప్తూ ఉంటాను, పెద్ద బిడ్డ ఈ పుట్టుతుంటే బాగుండేది, మనకు అన్ని దానిలో ప్రథమ స్థానం ఉండేది అని. చిన్నోళ్ళకు దూరపు కూడా నునుపు కదండి. ఈ చిన్నోళ్ళు అంతా ఏమనుకుంటూ ఉంటారంటే, పెద్దోళ్ళు అయి పుట్టుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. పెద్దోళ్ళు ఏమనుకుంటూ ఉంటారు తెలుసా? పెద్దోళ్ళు ఏమనుకుంటారు? మేము చిన్నోళ్ళు బాగుండు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ అనుకుంటూ ఉంటారు, వీళ్ళు వాళ్ళలా అనుకుంటూ ఉంటారు. అంతేనండి. ప్రపంచంలో మానవుడు అంతా ఎట్లాటోళ్ళు అంటే, వాళ్ళకి ఏముందండి, వాళ్ళ జీవితం బాగుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు తెలుసా? మన జీవితం బాగుంది అనుకుంటారు. ఆ విధంగా ఉన్న జీవితం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించకుండా చేస్తారు చాలా మంది. అది పొరపాటు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, దేవునికి ఇష్టుడై ఉండుట ముఖ్యము తప్ప పుట్టడంలో నంబర్తో నా సంబంధమే లేదు. గుర్తుపెట్టుకోండి. దావీదు గారు ఎవరండి? వాళ్ళ కుటుంబంలో ఎన్నోవాడు? 8వ వాడు. కడసారి వాడు, చివరి కదా. చిన్నోడు, లాస్ట్ సన్, యంగెస్ట్ సన్. కానీ చిన్నోడైనంత మాత్రం చేత ఎంత దొడ్డవాడు, ఎంత గొప్పవాడయ్యాడు ఆయన. కాబట్టి మనం దేవుడికి దగ్గర అవటము, దేవుడి ఆకర్షణలో, దేవుడి ప్రణాళికలోనికి రావడం అనేది ముఖ్యం తప్ప
నంబర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. నేను మా ఇంట్లో రెండోవాడిని, నేను రెండో కుమారుని. మా ఇంట్లో 6 మంది సంతానంలో నేను రెండోవాడిని. కానీ 6 మంది సంతానంలో జ్యేష్ఠుడు కూడా చేయలేనటువంటి పనిని కానీ దేవుడి సంకల్పానికి అందుబాటులోకి ఉండే విషయం కానీ అన్ని విషయాల్లో నేను జ్యేష్ఠుల్లాగే ఉండేవాడిని, అప్పటికి ఇప్పటికీ ఇంట్లో. అది భౌతికంగా పుట్టడం అనే దాన్ని బట్టి ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. మా ఇంట్లో నేను చిన్నోడిని, చిన్నదాన్ని, నా మాట ఎవరు పట్టించుకోరు, నువ్వు నోరమయ్యి, నువ్వు చిన్నోడి, నువ్వు నా ఇంగిల్ పాలు తాగా నువ్వు అని పెద్దవాళ్ళందరూ కూడా ఇదే రాగింగ్ చేస్తూ ఉంటారు పిల్లలది. అంటారా లేదు చెప్పండి? పెద్దలందరూ ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఈగో అడ్డొస్తుంది. ఎవరన్నా చిన్నపిల్లడు చెప్పండి అమ్మా. మా పాప కూడా అలాగే ఉంటుంది. నేను పెద్దదాన్ని ఎందుకు పుట్టకూడదు, అన్నయ్య పుట్టాడు, నా మాట ఎవరు ఎండవలేదు అంటుంటదని. అది బేసికల్లీ అందరూ కూడా అట్లే అనుకుంటుంటారు సిస్టర్. కానీ వాస్తవం ఏంటంటే ఏ నంబర్ అయి పుట్టినా నంబర్ 1 అవ్వాలంటే ఒకటే, అది దేవుడి చేతిలో పడాలి. దట్స్ ఇట్. అంతే. ఒకసారి దేవుడి చేతిలో పడినటువంటి జీవితాలు ఏమైపోయాయంటే నువ్వు కుటుంబంలో ముందుంటావు, సంఘంలో ముందుంటావు, అన్ని చోట్ల ముందుంటావు. అంతే. ఇది నంబర్ ఏదైనా కానీ నంబర్ 1 అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారే. అంటే చాలా ప్రధానమైన వ్యక్తి అయిన ఆ వంశావళిలో ఇంకా చెప్పాలంటే వంశోద్ధారకుడు అని విన్నారా పేరు? వంశోద్ధారకుడు అనే పేరు వస్తుంది చూసారా? అలా ఉద్ధారకులమైనటువంటి వాళ్ళ పేర్లే ప్రధానంగా పుడుతూ ఉంటారు. కనుక నిక్కమైన మంచి నీలమొక్కటి జాలు తొలుకు వెలుకు రాళ్ళు తట్టెడేయాలన్నట్టు వంశాన్ని వెలిగించేటటువంటి ఉద్ధారకుడు ఒక్కడున్నా చాలు, వాళ్ళనే ప్రధానంగా దేవుడు తీసుకుంటాడు. అది వంశావళిలో తీసుకునే ప్రియారిటీస్ దేవుడు తీసుకుంటే. ఇంకా కొన్ని చూద్దాం, ఇంకా క్లారిటీగా చూడగలిగితే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఎంత ఒక్క నిమిషం వచ్చేసి ఇక్కడ ఆగుదాం మనం. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసండి. ఇది దేనికి సంబంధించింది అండి? ఇది వంశావళి అని చెప్పబడిందా? మొదటి వచనంలో వంశావళి అని చెప్పబడింది కదండి. ఆ వంశావళిలో అబ్రహాం గారికి ఎంతమంది అండి పిల్లలు? మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఎంతమంది అండి అబ్రహాం గారికి పిల్లలు? ఇతర ద్వారా పుట్టిన పిల్లలు ఉన్నారు, ఆగర్ దగ్గర పుట్టినారు, ఇసాగు పుట్టినారు. నేను అడుగుతున్న ప్రశ్న మనం ఎవరెవరికి పుట్టారని అడగలేదు. అబ్రహాం ఒక్కడే ఒకడే. ఇస్మాయిల్ అంటే మళ్ళా అదే ఆ దేవుడు ఆశీర్వదింపబడిన వాడు కాదు కదా. అలా వదిలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అబ్రహాం గారికి సంతానం ఎంత అని అడుగుతున్నాను నేను. ఇద్దరు తప్పే ఒక్కరు తప్పే. ముగ్గురు పుట్టిన వాళ్ళని కూడా చెప్పాలన్నా ఏమ్మా? చాలా మంది ఉన్నారు. అది చాలా మంది పుట్టిన కూడా ఉన్నారు కదా. 12 మంది. ఇంకా ఆగిపోండి. మీకు దాని నంబర్ గురించి క్లారిటీ లేనట్టు నాకు అనిపిస్తుంది. అబ్రహాము గారికి ఇప్పుడు వదిలేయండి. ముందు మనం ఆదికాండం డిస్కస్ చేసినప్పుడు కూడా మనం తెలుసుకున్నాం, మర్చిపోయారు మీరు. 8 మంది పిల్లలు. అబ్రహాము గారికి 8 మంది కుమారులు. ఒకరు హాగరమ్మ వల్ల పుట్టిన ఇస్మాయిల్ గారు, మరొక వ్యక్తి శారమ్మ వల్ల పుట్టిన ఇస్సా గారు, తర్వాత కెతూరా అనేటటువంటి అమ్మగారి వల్ల పుట్టిన 6 కుమారులు. వెరసి 8 మంది.
ఈ కెతూరమ్మకు పుట్టింది 6 మంది పిల్లలు. ఇది మనకు ఆది కాండము 25వ అధ్యాయం. ఆది చదవమంటారా? కాండం. చాలా మంది అంటారు మీరు రకరకాలుగా చెప్తున్నారు. 25వ అధ్యాయం ఆది కాండం ప్రారంభం నుంచి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను. నంబర్ కౌంట్ చేయండి. 1 జిమ్రాను, 2 యోక్షాను, 3 మేదాను, 4 మిద్యాను, 5 ఇష్బాకు, 6 షూవాహు, 6 షూవాహు. కన్ఫ్యూజ్ అవ్వకండి. 6 అను వారిని కనెను. 6 మంది కదమ్మా. 6 మంది, వీళ్ళకి 6 వాళ్ళకి 2. ఎంత అండి మొత్తం? 8 మంది. 8 మంది కొడుకులు ఉంటే వంశావళిలో మాత్రం ఎంతమంది పేర్లు చెప్తున్నారు ఇక్కడ దేవుడు? ఒక్కరి పేరు చెబుతున్నారన్న, ఇస్సాకు గారి పేరు. ఇస్సాకు గారి పేరు ఒక్కటి చెప్తున్నాడు. ఎందుకు అనంటే సంకల్పములో లేనటువంటి వ్యక్తి ఇస్మాయిల్ గారు అయితే మొదటి కుమారుడే. వాళ్ళ ప్రారంభం, ఔన్నత్య, అతిశయం, అన్ని ప్రియారిటీస్, అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తే. ఎవరు? ఇస్సాకు గారు. ఇస్మాయిల్ గారు మొదటి కుమారుడు. ఆయనను తండ్రి దగ్గర లేడు. అంటే తండ్రి దగ్గర లేడంటే దేవుడి దగ్గర లేడని అర్థం. అబ్రహాం గారి దగ్గర ఉండటం అంటే ఎంత భాగ్యం అనుకుంటున్నారండి. అబ్బా, అసలు మీరు గమనిస్తే లోతు గారు అబ్రహాం గారి దగ్గర ఉన్నందుకు ఎంత బెనిఫిట్స్ పొందాడంటే తెలియకుండానే అబ్రహాం గారితో పాటు ధనవంతుడైపోయాడు. తర్వాత అంత మాత్రమే కాదు, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి కొందరు రాజులు వచ్చి 5 రాజులు వచ్చి దాడి చేసి మొత్తం లోతు గారిని, వాళ్ళ ఆవిడ్ని, పిల్లల్ని పట్టుకుపోతే యుద్ధం చేసి మరి వాళ్ళని కాపాడుకొని వస్తాడు అబ్రహాం గారు. అంతేనా? దేవుడి దగ్గర కూడా సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసే విషయంలో కూడా ఆయన రిక్వెస్ట్లు చేసి గోజాడి దేవుడి దగ్గర వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ బెనిఫిట్స్ అన్ని కేవలం అబ్రహాము అనేటటువంటి గొప్ప నీతిమంతుడితో ఉన్నందుకే. అందుకే మనము సహవాసం ఎవరితో చేయాలని దేవుడు ఎప్పుడు చెప్తుంటాడు. అలాంటి వాళ్ళతో చేస్తేనేనండి మన స్థాయి మారుతుంది, మన స్థితి గతులు అన్ని కూడా మారుతాయి. ఇప్పుడు మనం గమనించండి, దేవుడు ఏదైనా చేయగలవు. కథ మొత్తం ఊరికే మారుతుంది అండి. కథ స్థితిగతులన్నీ ఊరికే ఎట్లా మారుతాయండి? మనం ఇచ్చే ప్రియారిటీలను బట్టి, మనం చేసే స్నేహాన్ని బట్టి ఉంటది. మూర్ఖులతో స్నేహం చేస్తే చెడిపోతావు అన్నాడు దేవుడు. జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానం అవుతావు అన్నాడు. కాబట్టి కథ మారాలంటే, భవిష్యత్తు మారాలంటే స్నేహం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం, ఎవరితో ఉండాలనుకుంటున్నాం, అది చాలా కూడా ప్రాముఖ్యమైనది. అది నాన్నతో ఉండలేకపోయిన పరిస్థితులను బట్టి ఇస్మాయిల్ గారికి గుర్తింపు అనేది లేకుండా పోయింది. వంశావళిలో ప్రస్తావన లేకుండా పోయింది. మొదటి కుమారుడే. మళ్ళీ ఇస్సాకు గారి కంటే ముందు పుట్టినటువంటి వాడే. ఇంప్రైజ్. తర్వాత ఈ ఉపపత్నుల కుమారులను కూడా ప్రస్తావనలోకి తీసుకోరు. కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో ఉపపత్నుల కుమారులను తీసుకోరు. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కెతూరమ్మ పిల్లలు 6 ఉంటే ఒక్కరి ప్రస్తావన కూడా లేదు మనకి. గమనించండి, ఇన్ని ఫిల్టరేషన్స్ జరుగుతాయి వంశావళిలో. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ అబ్రహాం గారి విషయంలో చూస్తే అబ్రహాం ఇస్సాకు గారు అంటే, ఇస్సాకు ఎవరు కన్నారట? యాకోబును కనెను. యాకోబు గారు ఒక్కరినే కన్నాడు. ఇస్సాకు గారు ఏసావు గారిని ఏం చేద్దాం? ఆ ఏసావు గారు కూడా దేవుడి సంకల్పంలో లేకుండా దూరం అయిపోయినటువంటి వ్యక్తి. అందుకే అతన్ని వంశావళిలో చేర్చలేదు. నెక్స్ట్ తర్వాత మనం చూస్తే యాకోబు గారు యూదాను అతని అన్నదమ్ములనని ఒక్క మాటతో ఏం చేశారు? మిగతా 11 మందిని పక్కన పెట్టేశాడు దేవుడు. మొత్తం 12 మంది కుమారులు ఉంటే 12 మందిలో ఒక్క వ్యక్తిని ప్రస్తావించి
మిగిలిన 11 మందిని అన్నదమ్ములు అనే మాట చెప్పడం లేదు. అంత ఫిల్టరేషన్ ఉంటుందండి వంశావళికి వచ్చేసరికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరిగా దావీదు గారి దగ్గరకు వద్దాం. చాలా అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని మనం కొసమెరుగ్గా క్లోజ్ చేసుకుందాం. అంటే దావీదు గారికి ఎంతమంది పిల్లలు ఎవరికైనా ఐడియా ఉందా? దావీదు గారికి ఎంతమంది కుమారులు? దావీదు గారికి ఎంతమంది పిల్లలు అండి? ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే ఉన్నట్టు చెప్పండి, లేకపోతే లేదు చెప్పండి. 11 మంది అన్న. 11 ఒక 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 ఏదో ఒకటి అట్లా రాయన్న వేయండి. సిస్టర్ చెప్పారు కదా అట్లాగా. ఇంకా ఓకే, రైట్. 3వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను, జాగ్రత్త. అది చూడండి, మీరు నోట్ చేసుకోండి. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మలీయులైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండోవాడు, గెషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడోవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగోవాడు, అబీటలు కనిన షఫట్య ఐదోవాడు, అతనికి భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రయాము ఆరోవాడు. ఈ 6 హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలిను. హెబ్రోన్లో ఎంతమంది పుట్టారు అక్కడండి? 6 పుట్టారన్న. అది నోట్ చేసి పెట్టుకోండి. 6 అంతటితో అయిపోలేదు. ఇంకా కింద చదువుదాం. యెరూషలేములో 5వ వచనం నుండి 33 సంవత్సరములు ఏలిను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. నెక్స్ట్ ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, సెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ముందు ఎంతమంది? 6 మంది. ఇప్పుడు 9 మంది. 6, 9, 15 మంది. 4 కూడా బెత్షెబాకి 4, హెబ్రోనులో 6 మంది, 9 మంది. ఇక్కడ మన ముందు 6, తర్వాత బత్షెబమ్మకు పుట్టినటువంటి 4, దాని తర్వాత ఒక 9. మొత్తం ఎంతమంది అయ్యారండి? 19 మంది అయ్యారు. అంతేనా? ఇంకా చదువుదాం. 9వ వచనం. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక, అంటే ఉపపత్ను వలన కలిగిన వాళ్ళని ఏం చేస్తారు? పక్కన పెట్టేశారు. వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. అంటే దావీదు గారికి తామారు అనేటువంటి ఒకే ఒక కూతురు ఉంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది, గమనించండి. సో ఇక్కడ ఉపపత్నుల కుమారులు కూడా ప్రస్తావించబడలేదు. అంటే దావీదు గారి పిల్లలు ఎంతమంది చెప్పండి ఇప్పుడు? 19 మంది. 20 మంది. 20 మంది పాపతో కూడా. ఈ ఉపపత్నులు పిల్లలు 20 మంది. 21 మంది కంటే ఎక్కువ. పక్కాగా చెప్పాలంటే 21 మంది కంటే ఎక్కువ. ఎలా చెప్పగలం అని అంటే, ఇదొక అఫిషియల్ గా 19 మంది చూసామా? తామారు అనే ఒక ఆమె ఉందా? 20 అయిందా? చిన్నప్పుడు కొడుకు చనిపోయాడా? 21 మంది. వీళ్ళు కాకుండా పేర్లు లెక్కించుకోవాలన్నా దీంట్లో తామారు పేరు కూడా ఊరికే సహోదరిని చెప్పడం అని. అది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత ఫిల్టరేషన్ జరిగింది. అర్థమవుతుందండి? కనుక యెషయా గారికి ఎంతమంది పిల్లలు? మళ్ళీ ప్రశ్న వచ్చింది మీ దగ్గరికి. యెషయా గారికి ఎంతమంది పిల్లలు? 8 మంది. వంశావళిలో ఒకరి పేరు ఎందుకు లేదు? అయితే ఆయన సంతానము లేకన్నా మరణించి ఉండొచ్చు, లేదా ప్రాముఖ్యత లేని, లేదా దేవుడి సంకల్పంలో లేని, లేదా అవసరము లేనటువంటి వ్యక్తి అయినా ఉండొచ్చు. ఈ కారణాలను బట్టి వంశావళుల్లో
ఆయన పేరు ప్రస్తావించడం అనేది జరగలేదు. ఇదండి వంశావళులకు సంబంధించినటువంటి విషయం. ఒక గంట సేపు మెసేజ్ కనుకనే మనం నిన్న దినాన్ని ధ్యానించుకోకపోవటమే, ఏదో ఒక మాటతో అలా తెలిసిందో తెలియని దాంతో కొట్టేయకుండా మనం ఇది ధ్యానించడం అనేది చాలా మేలైనటువంటి పరిస్థితి అయింది. థ్యాంక్ యూ అమ్మా, మంచి పాఠం మనకు వచ్చేటట్టు చేశారు. రైట్, ఎవరికైనా ఏమైనా దీని విషయంలో సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి. చెప్పాలనే ఒక్క నిమిషం అక్క, అమ్మ మాట్లాడుతుంది, తర్వాత మాట్లాడుతుంది. చెప్పండి అమ్మా. అదేనా కయ్యనుకు బదులు సేతును ఏబేలుకు బదులు సేతును దేవుడు ఇచ్చాడు అని అన్నారు కదన్నా. అందుకు సేతును అక్కడ నుండి కౌంట్ చేశారు కదనా. అదే దానికదే అదే మాత్రమే కాదమ్మా, సంతానం లేకుండా చనిపోయాడు కదా. అవునా, సంతానమే లేకుండా చనిపోయాడు కదమ్మా. అందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతానమే ఉండి ఉంటే బతికి ఆయన నుంచి లెక్క మొదలయ్యేది. ఆయన నుంచి పిల్లలు, ఆ పిల్లలంతా వచ్చారు. ముఖ్యమైన కారణం ఇది, సంతానం లేక మరణించిన కారణం. హేబేల్ గారికి పెళ్ళయిందని నాకు కూడా ఇంతవరకు తెలియదు అన్నయ్య. అది ఇప్పుడే అదే పెళ్ళయింది అనే మాట అనేది మనకి ఎక్కడ చెప్పబడలేదు సిస్టర్. అదే అన్నయ్య, పెళ్ళైన విషయం చెప్పబడలేదు. అంటే సంతానం లేదంటే పెళ్ళయిందనే మాట దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన బతుకుంటే పెళ్లి అయ్యేది, పెళ్ళైన తర్వాత సంతానం కూడా కలిగేది. మనం వంశావళి దగ్గరికి వచ్చినప్పుడు సంతానం అనేది ముఖ్యమైనది కనుక దాని గురించి ఆలోచన చేస్తున్నాం. పెళ్లి గురించి ప్రస్తావన అంటే పెళ్లి గురించి మాట్లాడేవాళ్ళు. అదే అన్నయ్య ఇందాక పెళ్ళయింది సంతానం లేదు కాబట్టి రాయలేదు అన్నట్టు అర్థమయ్యింది. ఓకే, గారికి పెళ్లి అయినట్టో కానట్టో దేవుడు చెప్పలేదు. అది మనం దాన్ని ఏ విధంగా గట్టిగా అనుకోవడానికి లేదు. పెళ్లి అయి ఉండొచ్చు, అవి అవకపోయి ఉండొచ్చు, అది మనకు లేదు. కానీ సంతానం అయితే పక్కగా లేదు. అర్థమైంది కదా సిస్టర్? అన్నయ్య అర్థమైంది అన్నయ్య. ఓకే అప్పటికి మ్యారేజ్ కానట్టేలేనా, అప్పటికి మ్యారేజ్ కానట్టే. ఎందుకంటే మ్యారేజ్ కాకముందే వీళ్ళు అర్పణ తీసుకెళ్లారు, అప్పుడు ఆయన చంపేశాడు. తర్వాత వెళ్ళగొట్టబడిన తర్వాత కదన్నా కయ్యను మ్యారేజ్ చేసుకునింది. గ్రంథంలో కూడా రాయబడలేదు కదా ప్రస్తావన లేదు. కానీ ఇప్పుడు కయ్యనే పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఉన్నప్పుడే వాళ్ళు అర్పణ అర్పించినట్టు. ఏంటంటే అమ్మ మాట్లాడేది ఏంటంటే, అమ్మ కయ్యనే పెళ్లి చేసుకోలేదు, పెద్దోడే పెళ్లి చేసుకోలేదు అంటే చిన్నోడికి ఆటోమేటికల్లీ పెళ్లి అయ్యి ఉండకపోవచ్చు అనేటటువంటి ఉద్దేశం. కాబట్టి అది కూడా సహేతుకమైంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ పెళ్లి కాదు ముఖ్యమైనది, ఇక్కడ సంతానం అయితే పక్కగా లేదు అనేది ముఖ్యం. ఓకేమ్మా, రైట్. సుజాతక్క మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చాలా విషయాలన్నీ దీన్ని బట్టి ఒక ఎపిసోడే మనకు మీరు అన్నట్టు వచ్చేసింది. చాలా సంతోషం. 2 గంటలు రీసెర్చ్ చేశానమ్మా. థ్యాంక్ యూ అన్న. అదే అర్థమైంది నా మీరు దీన్ని బట్టి ఎంతగా రీసెర్చ్ చేసి మాకు వివరంగా బోధించారంటే అది అర్థమైంది నా. మీ కష్టము మాకు వెలువడింది, మేము తెలుసుకున్నాం నా, క్లియర్ గా తెలుసుకున్నాం నా. ఇప్పుడు క్లియర్ గా ఎవరెవరికి అంటే ఎవరి పేర్లు ఎందుకు రాయబడలేదో కూడా క్లియర్ అర్థమైపోయింది ఇప్పుడు నా. ఈ అనుమానం అనేది మాలోనే దాచుకుంటే ఇవన్నీ బయటకు వచ్చేది కాదు. ఖచ్చితంగా. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. మీకు కూడా నేను వేరే వాళ్ళని కూడా అడగలేదన్నా, మా కొడుకులను కూడా అడగకుండా మిమ్మల్ని అడిగాను. ఎందుకంటే మీ నుండి మీ దగ్గరికి వస్తే ఇవన్నీ బయటకు వస్తాయని ఎవరిని అడగకుండా మీ దగ్గరికి వచ్చాను అన్న. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. దావీదుకు కుమారులు ఎంతమంది అంటే అప్పుడు మనం ఎంతమందిని చెప్పాలనే? 21 మంది కంటే ఎక్కువ అని చెప్పాలక్క. 21 కంటే ఎక్కువ. మనకి ఇక్కడ 19 వచ్చింది కదనా. ఇంకా కుమారులు అంటున్నారు, సంతానం అనాలి, కుమారులు కాదు సంతానం. సంతానం అంటే 21 మంది కంటే ఎక్కువ, కుమారులు మాత్రమే అంటే 20 మంది కంటే ఎక్కువ.
అన్నయ్య తామారు గారు ఉన్నారు సిస్టర్. 19 మంది మీరు లెక్కేశారు. తామారు గారు ఉన్నారు. మరి చిన్నప్పుడే బెచ్చబాగు పుట్టిన బిడ్డ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలిపి 21 మంది 21 కంటే మంది ఎక్కువ సంతానం అంటే అందరు కలుస్తారు అక్క. అర్థమైందా సుజాతక్క? ఓకేనా? అంటే తామారును దీంట్లో ఆడాయమంటే పుట్టిన ఆయమనే కాబట్టి ఆయమని లెక్కేసుకున్నాము. బెస్తబా సంతానం అన్నదాని దగ్గరకు వచ్చినప్పుడు, అందుకే మీరు చూడండి కరెక్ట్ గా అంటే కొడుకుల పేర్లు చెప్పేటప్పుడు పలానా గట్టిగా చెప్పి, కూతురు పేరు చెప్పేటప్పుడు ఏమన్నారు? వీరికి సహోదరి ఒక ఆమె ఉందని ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చినట్టు ఉంది. అది అవును, వంశావళిలో గట్టిగా చెప్పినట్టు లేదు, గమనించండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే ఉంది ఆ గురించి. ఓకేనా? కాబట్టి సంతానం ఎంతమంది అంటే మినిమం 21 మంది కంటే ఎక్కువ. కొడుకులు ఎంతమంది అని అంటే 20 మంది కంటే ఎక్కువ అనేది చెప్పాలి మనం. ఓకేనా? సంకల్పంలో ఎవరున్నారు అని అంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు. దావీదు గారి కుమారులలో సంకల్పంలో ఉన్న వ్యక్తులు ఇద్దరే. ఎవరు ఆ ఇద్దరు? సొలొమోను, ఒకటి సొలొమోను గారు, రెండు నాతాను గారు. సొలొమోను గారి నుంచి యోసేపు గారు వచ్చారు, అంటే మరియమ్మ భర్త అయినటువంటి యోసేపు గారు వచ్చారు. నాతాను గారిలో నుంచి మరియమ్మ తల్లి వచ్చింది. కాబట్టి సంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరమ్మ. కాబట్టి మీరు ఈ వంశావళి దగ్గర మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చూసినప్పుడు సొలొమోను గారి దగ్గర నుంచి యోసేపు గారు వచ్చినట్టు మనం చూస్తాం. నాతాన్ గారి దగ్గర నుంచి మరియమ్మ గారు వచ్చినట్టు లూకా సువార్తలో చూస్తాం. కాబట్టి దేవుడి సంకల్పంలో ఉన్నటువంటి దావీదు గారి సంతతి ఇద్దరే. దావీదు గారి పిల్లలు, దావీదు గారి కుమారులు ఇద్దరే ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఈ మిగిలినటువంటి ఈ సోకాళ్ళు మిగిలిన 19 మంది 18 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అర్థమైందక్క? చెప్పండి. నాతాను అంటే ఇప్పుడు దావీదు గారితో మాట్లాడిన నాతాను వేరు కదా అయితే? అవునమ్మా, ఆయన వేరమ్మా. ఆయన ప్రవక్త. వీళ్ళ కొడుకులలో కూడా ఒక నాతాను ఉన్నాడన్నా? అవునమ్మా, కరెక్ట్. అవునమ్మా. ఈయన ప్రస్తావన మనకు నాతాను ప్రస్తావన ఉందన్న ఎక్కడ ఉందన్నా? అంటే ఎట్లా అంటారమ్మా? మనకు దావీదు గారి కొడుకు నాతాను మనం చదివాం కదమ్మా దినవృత్తాంతాల 3వ అధ్యాయంలోనే. బత్షెబకు అన్నటువంటి పిల్లల్లో సొలొమోను గారు, నాతాన్ గారి పేరు, ఇద్దరు పేర్లు చూడండి. దినవృత్తాంతముల దావీదునకు హెబ్రోనులో 3వ అధ్యాయంలో ఇజ్రాయేలు రాలైన అహీనోమినకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలున అబీగైలునకు పుట్టిన దానియేలు రెండవ వాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవ వాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ వాడు, అబిటలు కనిన షెపట్టి 5వ వాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రయాము 6వ వాడు. ఈ 6గురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. 5వ వచనంలో చూడండి, చివర్లో అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన హిమ్యా, శోబాబు, నాతాను. ఓకేనా? నాతాను, సొలొమోను. ఓకే. అంటే సొలొమోను కంటే పెద్దవాడు నాతాను. అంటే వీళ్ళు బత్షెబకు పుట్టిన అతనే అన్న ఆయన? అంతే కదా, బత్షెబకు పుట్టిన అతనే. అవునమ్మా. ఆయన వంశావళి మనకు లూకా సువార్తలో కనబడుతుందమ్మా. మనకు లూకా సువార్తలో ఉన్నటువంటి వంశావళి ఎవరిది అని అంటే నాతాను గారికి సంబంధించింది. ఈ దావీదు గారి తర్వాత నాతాను గారే కనబడతారు మనకి. ఇది కూడా మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయంలో, లూకా సువార్త 3వ అధ్యాయంలో 31 చూడండి. ఎలియాకిము మెలియాకు, మెలియా మొన్నాకు,
మొన్న మత్తతాకు మత్తత నాతానుకు నాతాను దావీదుకు వచ్చిందన్న. అంటే ఎవరు నాతాను దావీదుకు అంటే ఏంటి అర్థం అండి? కుమారుడు అని లాస్ట్ లో వస్తుంది చూడండి. లాస్ట్ లో అవును, రాము దేవునికి కుమారుడు అంటే కుమారుడు ముందు వీళ్ళందరూ కుమారులు కింద నుంచి పైకి పోయిందన్న. అదమ్మా నాతాను గారి వంశావళి ఉన్నది లూకాసు వార్తలో. ఇక్కడ మన మత్తయి సువార్తలో చూస్తే దావీదు కుమారుడు అని ఎవరు చెప్తారు తెలుసా? ఎవరి గురించి చెప్తారు? సొలొమోన్ అంటాడు దేవుడు. ఒకసారి చూద్దాం అది కూడా. మొదటి అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం. యెష్షయి రాజైన దావీదును కనుగొనెను. కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. చూడండి, సొలొమోను రెహబాము కనెను. అది నా వచ్చింది. మత్తయి సువార్తలో సొలొమోన్ గారి వంశావళి ఉంటుంది. లూకాసు వార్తలో నాతాను గారి వంశావళి ఉంటుంది. సొలొమోన్ గారి ద్వారా వచ్చిన వాడు యోసేపు గారు. నాతాను గారి ద్వారా వచ్చినటువంటి ఆవిడ మరియమ్మ తల్లి. వీళ్ళిద్దరూ దేవుడి సంకల్పంలో ఉన్న వ్యక్తులు. వీళ్ళిద్దరిలో నుంచి మనకు ఈ జంటకు రిలవెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభు, యేసు ప్రభులు వారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ దేవుడి సంకల్పంలో ఉన్నారు. అయితే బత్షెబాకు పుట్టిన వాళ్ళు మంచిగా పేరు పొందుకున్నారు. అయితే అవునమ్మా, నేను అదే చెప్తున్నా కదమ్మా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వాస్తవంగా ఆమె ఎట్ల నుంచి ఎట్లా వచ్చినటువంటి ఆవిడ అయినా కూడా వాళ్ళ దేవుడి సంకల్పంలో మెచ్చి తీసుకున్నాడంటే ఇంతమంది కొడుకులను కాదని బత్షెబాకు పుట్టినటువంటి కొడుకును సింహాసనం మీదకి తీసుకొచ్చాడంటే, అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పటికైనా మనలో నమ్మకత్వం, మనలో ఆ పరిశుద్ధత, దేవుడికి లోబడే తత్వం ఏదైతే ఉందో అదే మనల్ని ఉన్న స్థితికి తీసుకెళ్తుంది. అసలు పుట్టుక కూడా మనం ప్రియారిటీ కాదు అసలు. ఎందుకండి ఇప్పుడు న్యాయాధిపతిగా అయినటువంటి యెఫ్తా గారు ఎవరికి పుట్టాడట? వేశ్య కుమారుడు అని చెప్పడం. వేశ్యకు పుట్టిన వాళ్ళైనా అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుళ్ళలో పొందుకోవచ్చు. ఎప్పుడు అంటే నమ్మకమైన వానికి దీవెనలు కులమా, గోత్రమా, ప్రాంతమా, అందమా, ఐశ్వర్యమా, ఇవన్నీ సంబంధం లేదు. దావీదు గారు ఎక్కడ ఉన్నారు? ముందు సింహాసనం మీదకి రావడానికి గొర్రెల దొడ్లలో ఉన్నాడు. వాడి గొర్రెలను మేపుట మాన్పించాడట దేవుడు. కాబట్టి అది ప్రధానమైంది మనకి. వెరీ గుడ్ అమ్మా. అంటే తీసేసిన రాయి మూలకు తలరాయి అవుతుంది అనేది కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు కదన్నా. నిషేధించిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎవరైతే తీసేశారో వాళ్ళని దేవుడు నిలబెడతాడు. వెరీ గుడ్, మంచి మాట చెప్పారు.